వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. విశాఖపట్నంలో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. కైలాసగిరిపై వేలాడే ఈ వంతెన ఇప్పుడు పర్యాటకులను మైమర్పిస్తోంది. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్కై వాక్ ను చూడడానికి పర్యాటకులు బార్లు తీరారు. సముద్ర మట్టానికి 1020 అడుగుల ఎత్తులో వేలాడే ఈ గాజు వంతెన ఇప్పుడు విశాఖ పర్యాటక ముఖ చిత్రానికే కొత్త అందాన్ని జోడించింది. తొలి రోజే 1000 మంది సందర్శకులు వచ్చి 10 నిమిషాల పాటు ఆకాశాన్నంటే అద్భుత అనుభూతిని ఆస్వాదించారు. కైలాసగిరిపై నిర్మించిన ఈ వంతెన పొడవు 55 మీటర్లు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా చెక్కు చెదరని మేటి ఇంజనీరింగ్ తో దీన్ని తీర్చిదిద్దారు. హుద్హుద్ వంటి పెను తుఫాన్ను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒకేసారి 100 మందిని మోయగలిగేలా 500 టన్నుల భారం మోయగల సామర్థ్యం, భద్రతా పరంగా ప్రస్తుతం ఒక్కో బ్యాచ్ లో 40 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. తొలి రోజు నుంచే గాజు వంతెనకు విశేష స్పందన లభించింది. విశాఖ నుండి మాత్రమే కాదు, ఇరుగు పొరుగున ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, అన్నవరం ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాళ్ల కింద అగాధం, కళ్ల ముందు అనంత సాగరం. గాలిలో ఆడే బ్రిడ్జి మీద నడుస్తూ ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. గాలి వేగానికి బ్రిడ్జ్ ఊగినట్లు అనిపించింది, ఆకాశంలో విహరిస్తున్నట్లుంది అని సందర్శకులు చెబుతున్నారు. ఇంత ఎత్తులోని వ్యూ పాయింట్ నుంచి బీచ్ అందాలు కనిపించడం అద్భుతం. మళ్లీ కుటుంబమంతా కలిసి వస్తామంటూ చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త అనుభూతిని మళ్లీ గుర్తు చేసుకునేలా సెల్ఫీలు దిగుతూ వీడియోలు తీసుకుంటున్నారు. తొలి రోజే 1000 మంది సందర్శకులు వచ్చి 2 లక్షల రూపాయలకు పైగా ఆదాయం తీసుకొచ్చారు. టికెట్ ఛార్జీలు వ్యక్తికి 250 రూపాయల నుండి మొదలై ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కాంబోలుగా కూడా అందుబాటులో ఉన్నాయి. విఎంఆర్డీఏ ప్రకారం ఈ బ్రిడ్జ్ విశాఖ పర్యాటక రంగానికే కొత్త గుర్తింపు తీసుకురాబోతుందనే నమ్మకం కలుగుతోందని చెబుతున్నారు. బీచ్ నగరం విశాఖ అంటే ఇప్పటి వరకు సముద్రం, కేబుల్ కార్లు, కొండల వ్యూ గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు వాటితో పాటు ఈ గాజు వంతెన కూడా నగర ప్రతిష్టకు ప్రతీకగా నిలుస్తోంది. 1000 అడుగుల ఎత్తులో గాలికి ఊగే స్కై వాక్, కింద అగాధం, ముందు ఆకాశం కొత్తగా కనిపిస్తాయి. విశాఖ సిగలోని ఈ కొత్త మణిహారం కైలాసగిరి సందర్శకులకు కొత్త థ్రిల్ను అందిస్తోంది.